నమస్తే అన్న, అందరికీ నమస్కారం. కువైట్లో ఇటీవల భారీ వర్షాలు కురిసిన విషయం అందరికీ తెలిసిందే. తాజాగా కువైట్లో వాతావరణం పైన వాతావరణ శాస్త్రవేత్త ఈసా రంజాన్ గారు కీలక ప్రకటన చేశారు. ఈరోజు సోమవారం మనం చూసుకుంటే కానీ ఈరోజు సోమవారం అలాగే మంగళవారం వరకు వర్షాలు కురుస్తాయని చెప్పి తెలిపారు. కువైట్ దేశవ్యాప్తంగా పాక్షికంగా ఆకాశం మేఘావృతమై ఉంటుందని చెప్పి ఆయన అంచనా వేశారు. మితమైన గాలులు అప్పుడప్పుడు బలపడి రాత్రి వరకు కొనసాగుతాయి. దీనితో పాటు గాలిలో తేమ స్థాయిలు కూడా గణనీయంగా పెరుగుతాయని చెప్పేసి, అలాగే సోమవారం మనం చూసుకుంటే 22 డిగ్రీల నుంచి 26 డిగ్రీల సెల్సియస్ మధ్య గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయని చెప్పేసి, రాత్రి వేళల్లో ముఖ్యంగా సోమవారం సాయంత్రం నుంచి అర్ధరాత్రి తర్వాత ఉరుములు మరియు మెరుపులతో కూడిన వర్షాలు కువైట్లోని పలు ప్రాంతాలలో కురుస్తాయని చెప్పి ఆయన వెల్లడించారు. అలాగే మంగళవారం ఉదయం వరకు ఈ యొక్క వర్షం కొనసాగుతూ ఉందని చెప్పేసి, కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిస్తే మరికొన్ని ప్రాంతాలలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి, మంగళవారం పగటిపూట వాతావరణం క్రమంగా స్థిరపడే అవకాశం ఉంది. అక్కడక్కడ చెదురుమదురు వర్షాలు కురుస్తాయి మంగళవారం కూడా. అయితే వారం చివరి నాటికి కువైట్లో వాతావరణం స్థిరంగా ఉంటుందని చెప్పేసి ఆయన తెలిపారు. రాత్రిపూట తేమ స్థాయి ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాత్రి వేళ అస్థిరంగా ఉంటే మంగళవారం ఉదయానికి క్రమక్రమంగా మనం చూసుకుంటే వాతావరణం అయితే స్థిరపడుతుందని చెప్పేసి, ప్రస్తుతం సోమవారం సాయంత్రం నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి వాతావరణ శాస్త్రవేత్తలు అంచనా వేశారు. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న, జై హింద్.